జూలై 30, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. వారి యావద్బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనము. 37వ శిఖరము. వారి యావద్బాధలో బాధ నొందెను. ఇది మరి ఒక రక్షణ శిఖరము. మన బాధలు, కష్టాలు, దుఃఖాలు, శ్రమలు ఎట్టివైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధ నొందును. విశ్వాస మూలముగా మనం ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము. ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనుచు వాటిని మోయును. అందువల్లనే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అనుచున్నాడు. సాధారణముగా బండిని లాగుటకై 2 ఎద్దులను వాడుదురు. కుడివైపుననున్న ఎద్దు అధిక భారము భరించుచు కాడిని మోయును. అది చాలా అలసట పుట్టించు పని. పొలము దున్నునప్పుడు కూడా భారము భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమునంతయు భరించును. అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోయుటకై కాడికి కట్టబడి ఉన్నాము. మనము శ్రమపడినప్పుడెల్లా ప్రభువు శ్రమపడును. నీవు దుఃఖపడినప్పుడెల్లా ఆయన నీ దుఃఖము భరించును. నీవు ఏడ్చినప్పుడల్లా ఆయన ఏడ్చును. నీవు ఆకలి గొనినప్పుడల్లా ఆయన ఆకలి గొనును. ఆహా, ఎటువంటి పరిచర్య! వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ప్రభువు చెప్పుచున్నాడు. అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించాను. నేను నీ కొరకు వేచియున్నాను, నీతో కూడా శ్రమను భరించెదను, నీ అంతటి నీవే ఒంటరిగా శ్రమపడుచున్నావని తలంచుకుము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ కారణమును బట్టి ఈ భూలోకములో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనము సంతోషంగా భరించగలుగుచున్నాము. అదృశ్యమైన ఆయన దూతలు మనలను శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడను. ఇది అద్భుతమైన రక్షణ శిఖరము. అనేక సార్లు మనము వెళ్తున్న శ్రమలకు, కష్టాలకు నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతో కూడా ఆయన శ్రమలను, కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇంకెందుకు బాధ? సంతోషంగా కొనసాగుదాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.